నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. నేను శిరీష. నేటి కాలంలో ఎలాంటి రిస్క్ లేకుండా ఎక్కువ డబ్బులు సంపాదించాలని అనుకుంటారు చాలామంది. ఎక్కువ ట్రబుల్ లేని పనిని చేయటానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడుతూ ఉంటారు. ఉద్యోగం చేయటం కంటే సొంతంగా బిజినెస్ చేయాలని ఆసక్తి ఎక్కువ మందికి ఉంటుంది. అయితే వ్యాపారాన్ని ప్రారంభించడం కూడా అంత తేలికైన పని కాదు. రిస్క్తో పాటు పెట్టుబడికి ఎక్కువ మొత్తంలో డబ్బు కూడా కావాలి. అయితే ఇక్కడ అలాంటి వ్యాపారం గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కేవలం 10,000 రూపాయల పెట్టుబడితో మంచి ఆదాయాన్ని అయితే పొందొచ్చు. మీరు 10,000 రూపాయలు డిపాజిట్ చేయటం ద్వారా ప్రతి నెలా సంపాదిస్తారు. ఆ బిజినెస్ పేరే పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ స్కీమ్. కొత్త ఫ్రాంచైజీ పథకం ఫిబ్రవరి 1, 2024 నుండి ప్రారంభించబడుతోంది. ఈ కొత్త పథకాన్ని ప్రారంభించడం వెనుక ఉన్న ఉద్దేశం ప్రజల ద్వారా ఎక్కువ పోస్ట్ ఆఫీస్ సౌకర్యాలను అందించడమే. మీరు 10వ తరగతి ఉత్తీర్ణులై మీ స్థలంలోని స్థానిక భాష తెలుసుకోవటమే కాకుండా కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లపై మంచి పరిజ్ఞానం అయితే కలిగి ఉండాలి. మీరు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీని తెరవడానికి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఈ క్వాలిటీస్ అన్ని ఉంటే మీరైతే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది కాకుండా మీరు పాన్ కార్డ్ కలిగి ఉండటం అయితే ఖచ్చితంగా చెప్పాలి. అసలు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీగా ఎలా మారాలని తెలుసుకుందాం. మీరు ఫ్రాంచైజీగా మారటానికి అర్హత కలిగి ఉంటే గనక మీ ప్రాంతంలోని పెద్ద పోస్ట్ ఆఫీస్ను మీరు సంప్రదించవచ్చు. సెక్యూరిటీగా మీరు పోస్ట్ ఆఫీస్లో 10,000 రూపాయలను డిపాజిట్ చేయాలి. మీరు నమోదిత లేఖకు ₹3 కమిషన్ పొందుతారు. 200 కంటే ఎక్కువ మనీ ఆర్డర్పై ₹5 కమిషన్ మరియు పోస్టల్ స్టాంపులు, స్టేషనరీ విక్రయానికి 5% కమిషన్ ఉంటుంది. ఫ్రాంచైజీలకు అత్యధిక సంపాదనను బుక్ చేసిన స్పీడ్ పోస్ట్ ఐటెంల ద్వారా అయితే చేయొచ్చు. వారు ప్రతి నెల 7% నుండి 25% వరకు లాభాన్ని అయితే పొందవచ్చు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్డ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్.